దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము పరిశుద్ధ గ్రంథం నుంచి వెళ్ళి మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఈ ఉదయ కాలంలో అందరినీ సమకూర్చి మమ్మల్ని నీ కృపలో ప్రభు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సజ్జలు ఉంచబడినదే ఇన్ని సేవించుటకు నీ పాసనలో గడపటానికయ్యా. మనకు గడిచిన వారమంతా మా మీద దాటింపు చేసినందుకు వందనాలు. నువ్వు చేసిన ఉపకారములను మేలును బట్టి, క్షేమ అభివృద్ధిని బట్టి నీకు వందనాలప్పా. కృతజ్ఞత స్తుతులు ప్రభు హృదయపూర్వకంగా నీకు మహిమార్థంగా మా జీవితంలో ప్రభు అయ్యా కనపుచ్చుటకు కృప చూపెట్టము. ముందుగా మా జీవితాల్లో అయ్యా స్తోత్రము తండ్రి అప్పా. సరైన రీతిగా అయ్యా ఇదిగో ప్రభు సరిచూసుకుంటకు చక్కబరుచుకునే విధంగా ప్రభు మనసు కలుగుటకు ప్రభు నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. తన దుష్టునికి వారి కుయుక్తులకు వారి తంత్రగుడితనానికి ప్రభు చోటు ఇవ్వకుండా వాటన్నిటిని జయించేటకు నీ కృపను ఆశ్రయించినప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. మా వైఖరి తెలియచేయము, మా స్థితిని తెలియచేయము. మేము ఏది ప్రాముఖ్యమో మా జీవితాల్లో దాన్ని బట్టి నీకు ఘనత మేము ప్రభావాలు కలుగునట్లు ఏ విధంగా అర్పించుకుంటే దేవునికి మహిమ కలుగుతుందో అలాగ మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య పరిచయకు ప్రభువా నీ సేవకుడు ఏమాత్రము యోగ్యుడు అర్హత కానే కాదు ప్రభువా. అజ్ఞాని కనుక ప్రభువా నీ రక్తం ద్వారా ముందుగా అతన్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధపరిచి నీ తైలాభిషేకము ద్వారా అభిషేకించి తండ్రి నాతో మా అందరితో మాట్లాడము. నీకు తద్వారా తండ్రి నిన్ను గనపుచ్చుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభు అలాంటి సమర్పణ కలిగిన జీవితము ప్రభు మా జీవితంలో కలుగునట్లుగా మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ చేత సంధిస్తామని మాతో మాట్లాడతామని నమ్మొచ్చు. యేసయ్య పరినామలు ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఏ ఉదయ కాలములో మనము దైవ సన్నిధికి రావడము గొప్ప భాగ్యం. కాబట్టి వాక్యము మనం వినటకు వచ్చి ఉన్నాం. ఆయన పాదసరిలో కూర్చొని ఆయన వాక్యం విందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 30వ వచనంలో ఏం చెప్పబడుతుంది? బహుజన సమూహములు ఆయన యొద్దకు మరి కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదాల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట సాధారణమైన మాటగా కనబడుతుంది. మనం పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు పలు సందర్భంలో ఇవి మరి చదవక మనము ఉండలేము కదా. బైబిల్ చదివిన వారందరూ ఈ వాక్య భాగం చదివి ఉంటారు. గత నెలలో నేను చెప్పినట్టుగా మత్తయి సువార్త 28 రోజులు, ఫిబ్రవరి కూడా 28 రోజులు, రోజుకొక అధ్యాయం చదివిన దీంట్లో చక్కగా మీకు అవగాహన కలుగుతుందని మీ వ్యక్తిగతంగా బైబిల్ రీడింగ్తో పాటు సంఘమంతా ఈ అధ్యాయము ఈ పుస్తకం చదవండి. దాంట్లో మీకు ఎంతవరకు గ్రహింపు అవగాహన మీరు చదివినప్పుడు గ్రహిస్తున్నారు, అవగాహన కలిగి ఉన్నారు అని నేను చివరిలో శుక్రవారం రోజున భయపడ్డవారు రాలేదు, కానీ
దేవుల్లో అవగాహనగా గ్రహించే విధంగా నేను ఎంతవరకు వాక్యము నాకు గుర్తుందో అనేది మరి పరీక్షించుకోవటానికి శుక్రవారం వచ్చిన వచ్చారు. సంతోషం. కొంతమంది చెప్పారు, చాలామంది చెప్పలేదు. బట్ మీరు చదివారు అని నమ్ముచున్నాను. చదివిన వారు చెప్పగలుగుతారు, ఒకటి కాకుండా ఇంకో ప్రశ్న కన్నా. సో ఈ ప్రశ్న ఉద్దేశం ఏంటంటే మీరు దేవుళ్ళు ఎదగాలని ఒక తపన. మాస్టర్కి చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి బహుమతులని కాదు, బహుమతులని నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రోత్సాహకరం, ఎంకరేజ్ చేయటానికి. ఎందుకంటే కంపల్సరీ బైబిల్ చదవాలి అనేది మిమ్మల్ని ప్రోత్సహించడం, బలపరచడం. సరే, ఇప్పుడు మనము చదవబడినటువంటి లేఖన భాగములను మనము పరిశీలించుదాం. చదివినప్పుడు ఇది చాలామందికి సంతోషమే. నామకర్త క్రైస్తవులకు అందరికీ, లోకంలో ఉన్న వారందరికీ. ఎందుకంటే కుంటివారికి, గుడ్డివారికి, అంగవైకల్యం ఉన్న వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆయన పాదాల దగ్గర పడేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద కనికరించి స్వస్థత చేస్తున్నాడు. అయితే దీని కొరకే నా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. అంటే మీరు ఎన్ని రోజులు సహవాసాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది దీనికోసం రాలే యేసు ప్రభు. కానీ జరుగుతున్న నేపథ్యం ఏంది ఈ లోకంలో? దీనికోసమే యేసు ప్రభు వచ్చాడన్నట్టుగా సమాజం అందరూ అనుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, యేసు ప్రభు ఇలాంటి వాటి కోసమే వచ్చాడు. కానీ వీటికంటే ఇంకా గంభీరమైన కార్యం కొరకు కూడా వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఢిల్లీలో ఒక మీటింగ్ ఉందండి. ఢిల్లీలో ఒక మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ ఉంది, పాస్టర్ల కాన్ఫరెన్స్. అయితే మనము అంటే ఒక సేవకుడిగా నేను ఆ ప్రాంతానికి పోయాను ఫ్లైట్లో ఢిల్లీకి. ఆ సేవకుల సదస్సు అటెండ్ కావాలి అని. కానీ వెళుతున్నది మాత్రం సేవకుల సదస్సు, పాస్టర్స్ కాన్ఫరెన్స్. వెళ్తున్నప్పుడు ఆ భిక్షాటన కలిగిన వారు ఎదురుపడ్డారు. ఫ్లైట్ దిగారు, ఏరోడ్రోమ్ అనగా విమానాశ్రయానికి బయట వెలుపల వచ్చి స్నాక్స్ కోసము మంది కోసం ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ భిక్షాటన వచ్చేవారు. ధర్మం చేయండి బాబు అని వచ్చారు. అప్పుడు ఒక సేవకుడిగా క్రీస్తు ప్రేమ కలిగిన వాడు ధర్మము చేయాల్సిన విధానం కదా. కానీ నేను ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళినప్పుడు నలుగురు ధర్మం చేయటానికి భిక్షాటన చేసేవారిని అడుగుతున్నప్పుడు నేను వాళ్ళకు ఏదో నాకు కలిగినది ఇచ్చాను విశ్వాసంగా. అంటే అప్పుడు పాస్టర్ ఇక్కడ మొత్తం అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోయి మరి భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇచ్చటానికి వెళ్ళిన అర్థమా అండి? ధర్మము అనేవారికి మనం కనికరించుట సహజం. మనకు కలిగిన దాంట్లో ఏదో ఒకటి ఇస్తాం. అలాంటప్పుడు నేను వెళ్ళేది కాన్ఫరెన్స్కు, కానీ వాళ్ళు ఎదురుపడుతున్న వాళ్ళకు నేను కలిగిన దాంట్ని ఇచ్చాను. అట్లనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఓ మహత్తర కార్యం కొరకు. భూమి మీద ఎవరు చేయలేనటువంటి గొప్ప అద్భుతమైన కార్యం కొరకు, యజ్ఞం కోసం వచ్చాడు ఆయన. పరిశుద్ధంగా జన్మించింది. రోగులందరినీ, భూమి మీద ఉన్న రోగులందరినీ, అంగహీనులు అందరినీ, గుడ్డివారిని, కుంటివారిని, నానా విధములైన రోగస్తులందరినీ పోగు చేసి వాళ్ళ లైన్గా అందరినీ వరుసగా స్వస్థత చేయటానికి కాదు. పలు ఆ అభాగ్యులు ఆయనకు చెంతకు వచ్చినప్పుడు వాళ్ళ మీద కనికరించి స్వస్థత చేస్తుండే. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం మాత్రము సకల మనుషుల యొక్క ప్రక్షాళన చేయటకు వచ్చాడు. వాళ్ళను పరిశుద్ధపరచటానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్,
కాబట్టి ఈ రోజులలో ఇప్పటికీ మతోన్మాదులు గొప్పగా ఏడుస్తున్నారు క్రైస్తవుల మీద, సేవకుల మీద. కొంతమంది సేవకులు కూడా ఇదే ఫోకస్ చేస్తున్నారండి, రోగ స్వస్థత. దేవుడు స్వస్థత చేస్తాడు, రోగ స్వస్థత. తండ్రి చిత్తము కావాలి, వాళ్ళకున్న విశ్వాసము. అది పాస్టర్ చేసిన విధానం కాదు. పాస్టర్ అభిషేకించబడి దేవుని కృపలో ఆ కృపావరాల్లో ఒక వరము, 9 కృపావరాల్లో ఒక వరము స్వస్థత వరం. ఆ సేవకుడి స్వస్థత వరము కలిగిన అభిషేక్తుడైతే సాధారణంగా కంటే కొంతమందిని ఎక్కువగా స్వస్థత కార్యాలు తన ద్వారా జరుగుతుంది. అయితే ఎక్కువ శాతము సాధారణమైన సేవకుడు సైతము నిలబెట్టి ఆ వ్యక్తికి విశ్వాసం ఉండాలి, దేవుడు చిత్తము కనికరం ఉండాలి. ఈ రెండు కలిసినప్పుడు మామూలుగా ప్రార్థన చేసిన స్వస్థత జరుగుతుంది. ఆ గొప్పతనం ఏంది? యేసునామంలో ఉంది. అయితే కృపావరాల అభిషేకం పొందుకునేవారు కొంచెం ఎక్కువగా స్వస్థత వరం ఉంది కాబట్టి ఎక్కువ స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఇదే స్వస్థత కార్యం అనేది దుకాణం పెట్టుకుంటే ఎదుగో మతోన్మాదులు, విమర్శకు మనము పర్యావసనం కావాల్సిందే. విమర్శకు బాధ్యులు కావలసిన విధానం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక మరి డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్ ఎందుకని గగ్గోలు పెడుతున్నారు? నేను గాయం చేసుకుంటాను, అలా క్రైస్తవుడే లానే పుట్టిండట ఒకడు, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకొని బలాదూరుగా ఏం చేస్తున్నారు క్రైస్తవుల మీద. వాళ్ళ తల్లి ఇంకా క్రీస్తులోనే ఉంది, బట్ అతడికి ఏదో ఒకటి తనకు ఆశించేది పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి సర్వైవ్ కావటానికి దుకాణం పెట్టుకున్నాడు, క్రైస్తవుల మీద పడేయడం వచ్చాను. మరి ఏమైనా హిందుత్వము ఉద్ధరిస్తున్నట్టు ఏం లేదు, దాని గురించి ఒక్క జీరో నాలెడ్జ్, ఒక్క విషయం తెలియదు, ఒక అవగాహన లేదు, ద్వేషం అంతే. అతడు అంటాడు ఇట్లా కోసుకుంటే ఇప్పుడు స్వస్థత నమ్ముతాం. గసంటి నమ్మకాలు నువ్వు నిరూపణగా ఉంటే అందరు పలవమని నమ్ముతారండి. నీవస్తుడు, పచ్చోడు, ఉచ్చోడు అందరు నమ్ముతారు. అందరి కోసం, అందరికీ సువార్తనే మనసు పరివర్తన చెందిన వాడిని దేవుడు కటాక్షిస్తాడు. చెత్త చెదారం ఉన్న వ్యక్తిలో పిలుస్తాడు, కానీ నేను చెత్త జీవితమో, నేను పనికిమాలిన జీవితం, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనసు మారి, హృదయం మారి, పరివర్తన చెంది దీని వ్యక్తిత్వంలో రావటానికి మనకు మనసు ఉంటే తప్పక కటాక్షిస్తాడు. నేను నియాసంటలే పరలోక రాజ్యంలో మరి సిద్ధపరిచి తీసుకుపోతాడు. నియాసంటల కొరకే, నియాసుల కొరకే నా లోకము, నా పరలోక రాజ్యం. మనసు మారదు. స్వస్థత కోసమే దేవుడిని నమ్ముకుంటే మీరు మొత్తం దేవుడిని నమ్మిన వాళ్ళందరూ పరలోకం తీసుకుపోతాడు. కాదు 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 కాదు. ఈ విషయం వాళ్ళకు కూడా కొంచెం తెలుసు, కానీ ఏదో పొద్దుపోవాలి, ఏదో ఒకటి పొద్దున్న లేస్తే క్రైస్తవులు పడితే 4 రాళ్ళు సంపాదించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే. మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు, పాస్టర్లు దశంభాగం ఫోర్స్. అరే బైబుల్లో ఉందిరా బాయ్, ఇది అన్యాయమైనది విధానం కాదు. ప్రతి ఒక్కరు పాస్టర్లు సైతం దశంభాగం తీయాలి. పాస్టర్లే విశ్వాసం దగ్గర నుంచి కాదు, పాస్టర్ కూడా దశంభాగము తీయాలి, సమయం ఇవ్వాలి, దశంభాగం తీయాలి, ఇంకా శరీరాన్ని కూడా అర్పించాలి. ఈ 3 కార్యక్రమాలు ఉండాలి దీవించబడటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బయట నుంచి వచ్చిన ఫారిన్ ఫండ్ ఏమో అప్పుడు మొత్తుకునేవారు, ఫారిన్ మంది మొత్తం తగ్గింది కదా, ఇప్పుడు ఇంకా ఎదుగుతున్నారు, ఇంకా సువార్త జరుగుతుంది. అయితే ఇంకా వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి? దశంభాగం. ఇప్పుడు ఏడుస్తున్నారు.
దశమ భాగం అనేది అది స్వేచ్ఛ అర్పణం రబాయ్, చెప్పడము ధర్మము. కొంతమంది ఇదే పాస్టర్లు ముఖ్య దశమ భాగం అయినా ఏమైనా విశ్వాసాలు ఎడ్డోళ్ళ, అమాయకుల. మానవుల యొక్క స్వభావం ఏంటంటే పొందుకోవటానికే మనసు ఉంటుంది, కానీ ఇవ్వటానికి ఆ దైవ అనుగ్రహం కావాలి. మన శరీరం అర్పించటానికైనా, మన సమయం అర్పించటానికైనా, మన డబ్బు అర్పించటానికైనా దైవ కటాక్షం, ఆ బుద్ధి ఇచ్చే బుద్ధి. మళ్ళీ కూడా అంటాడు ప్రపంచ యాత్రికుడనే, ఒక 5,000 ఇస్తే ప్రభువులోనికి వస్తారట. 5,000 ఇస్తే ప్రభువులోనికి వచ్చినప్పుడు మరి నువ్వు 10,000 ఇస్తే మళ్ళీ ఇంకొకడికి పోడవాడు. ఎట్లా పడితే అట్లా వచ్చోడు పచ్చుడు అందరూ క్రైస్తవులు అంటే ఇంకేమన్నారు. ఒకవేళ ఈ మధ్య కాలంలో కొంచెము సోషల్ మీడియాలో కొంచెం ఖండిస్తున్నారు, కానీ అంతమంది అది కూడా లేదు కదండి. ఫేమస్ అవ్వటానికి ఎందుకంటే అధిక సంఖ్యలో హిందూ మతము అంటే వాళ్ళని ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలి, హైప్ చేసుకోవాలి, అబ్బా మన పక్షాన ఉన్నాడని. నీదేదో నీ వేడు, నువ్వు మిషనరీ స్కూల్ చదవండి, నువ్వు ఇక్కడ దాకా నిలబడలేదు. ప్రతి ఒక్కరికి చదివేటప్పుడు మిషనరీ స్కూల్ కావాలి, హాస్పిటల్కి మిషనరీ హాస్పిటల్ కావాలి. ఇప్పుడిప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, కానీ బేసిక్ మాత్రం ఆ కార్పొరేట్ ఫౌండర్ కావచ్చు, ఆ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క ఫౌండర్స్ కావచ్చు, ఒకప్పుడు వాళ్ళు మిషనరీ స్కూల్, మిషనరీ హాస్పిటల్తోని బాగుపడిన వాళ్ళు. కాబట్టి యేసయ్య నమ్ముకోవడం అంటే అంత ఆషామాష కాదు. ఈ స్వస్థత వరాలకు డబ్బులకు అమ్ముడు పోయే విధానంలో క్రైస్తవులు కాదండి. పనిలో పని ఒక భాగము. ఏం తెలుసా అండి, దేవుడు ఏ రోగమైన స్వస్థపరిచేవాడు. విశ్వాసం నీకుంటే, దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం కావాలి, నీకు విశ్వాసం కావాలి, అద్భుతం చేస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆర్థిక స్తోమత ఇస్తాడు. దేవుడు నాకు ఇంతగా ఆశీర్వదించాడని స్వేచ్ఛార్పణగా మరి దశమ భాగమో కానుకలు ఇస్తే స్వీకరిస్తాడు. విశ్వాసంతో ఇచ్చిన కానుకలు ఏదైనా దేవుని మహిమార్థము ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేని బిడ్డలారా, పాస్టర్లో కూడా కానుకలు ఇచ్చినప్పుడు తీసుకుంటారు, కానీ వాక్యం లేనివాడు ఇట్లనే కొంతమంది క్రైస్తవులు వాక్యం లేనివారు ఇచ్చేది లెక్క పెట్టుకొని ఇస్తే అతడు ఏదో అని. అలాంటప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి పోవద్దు. నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగినప్పుడే నువ్వు ఇవ్వాలి. నీకు మంచిగా వేరే కాడికి వేరే ఎంతమంది గొప్ప అభిషక్తులు ఉన్నారు. నీ కళ్ళు ఆత్మీయ నేత్రాలు నీకు కనబడితే వాళ్ళు కనబడతారు. ఆత్మీయ నేత్రాలు నీకుంటే, నీ కళ్ళు వెలిగింపబడితే అలాంటి అభిషక్తులు కనబడతారు. వాళ్ళు వెంబడిస్తే వాళ్ళ పరిచర్యకు నీ జీవితము అర్పించుకుని, నీ సమయం, నీ దేహము, నీ కానుకలు, నీ డబ్బు అర్పిస్తే ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవులారా, ఇప్పుడు మన వాక్యం వినవలసింది రోగ స్వస్థత కోసమే కాదు. దైవ సన్నిధికి వచ్చినప్పుడు ప్రియ దేవులారా, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినప్పుడు రోగ స్వస్థతే కాదు, అంగవైకల్యాలే కాదు, గుడ్డివారు కుంటివారే కాదు, మన పాపములు క్షమించబడటకు ప్రభు సన్నిధికి వస్తున్నాం. ఇది ప్రధానమైన విషయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్వస్థత పొందుకోవడం గొప్ప విషయమే. ఒక అధికారి వచ్చాడు, యేసయ్య పాదాల మీద పడి, అయ్యా నా కుమార్తె చావు బ్రతుకులో ఉంది, అనారోగ్యం పాలై, నువ్వు రావాలి అని బిడ్డ కొన ఊపిరి ఉన్నప్పుడు వచ్చి యేసు దగ్గర పాదాల మీద పడ్డాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం.
ఆయన సముద్ర తీరమున ఉండగా ఆ సమాజ మందిరపు అధికారులలో యాయూరను ఒకడొచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి, సరిపోయింది, ఆయన పాదాల మీద పడ్డాడు. అధికారులైన సామాన్యులైన సామంతులైన యేసయ్య పాదాల దగ్గర రావాల్సిందే, యేసయ్య పాదాల మీద పడవలసిందే. అప్పుడు యేసు ప్రభువు అతను చూసి అతని కుమార్తెను స్వస్థపరిచాడు. కాదు, ఆమె మరణించినప్పుడు తిరిగి చిన్నదాన, నిద్రిస్తున్న చిన్నదాన తిరిగి లెమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, చేపట్టి తలు తాకుమి అని ఆమెతో చెప్పాను. ఎక్కడ ఉన్నది? 41. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తాకుమి ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా అరబిక్ భాషలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? లెమ్మని చెప్తున్నాడు. చిన్నదానా లెమ్మ. అందరేమో చనిపోయింది. ఆ చిన్నది 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చిన్న కుమార్తె చనిపోయిందని చెప్పి చాలా వాయిద్యాలు వాయిస్తూ, దుఃఖపడుతూ, గోలు పెడుతూ, మొత్తము గొల్లుగా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. ఆ యూదుల సమాజ మందిర అధికారి ఆ యాయూరు యేసు ప్రభువును పట్టుకొచ్చినప్పుడు, ఆ బోధకుడిని తొందర పెట్టవద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది. ఆ దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాన్ని సంతోషం కలిగే విధంగా స్వస్థపరిచేవాడు యేసయ్య. ఎప్పుడైతే మన ఇంట్లోనికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మన ఒంట్లోనికి వచ్చినప్పుడు అద్భుతం చేసి దుఃఖము మార్చి సంతోషిస్తాడు. మృతాన్ని తేలగించి జీవనిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మృతతుల్యాన్ని తీసేసి జీవాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే మన దేవుడు యేసయ్య జీవాధిపతి అండి. బ్రతికించడానికి వచ్చాడు ఈ లోకానికి. మృతంలో ఉంది ఈ లోకమంతా. ఆయన పాదాల మీద పడిన వారికి, ఆయనది విశ్వాసం ఉంచిన వారికి ఆ కుటుంబానికి దుఃఖంగా, శోకంగా ఉన్న కుటుంబాన్ని సమాధానముగా, సంతోషంగా, ఆనందం కలిగేటువంటి కుటుంబంగా మారుస్తాడు. అతని అదృష్టం ఆయన పాదాల మీద పడడం. హల్లెలూయా. యేసయ్య మీద పడడం కాదు, రేపు యేసయ్య మీద పడినా నీకే మొక్క, నీకే ప్రమాదము. ఆయన నీ మీద పడ్డా అసలు తునాతునకలు అసలు నామరూపం లేకుండా పోతుంది. యేసయ్య అంటే ఒక సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నారు. ఆయనకు తన దేవుని మహిమతో, తండ్రితో సమానత్వంగా ఉన్నటువంటి మహిమ అంతస్తును వదిలిపెట్టి తనకు తన వ్యక్తుడిగా, సాధారణమైన వ్యక్తిగా, పరిశుద్ధంగా జన్మించి మనలో ఒక్కడిగా ఉన్నప్పుడు ఆయన గొప్పతనం కనబడతలేదు. వాడు అంటాడు, వాడు ఉండేదేం ఫారెన్లో, యేసయ్య నమ్మిన కంట్రీలో ఉంటాడు. వాడు బొక్కల డాక్టర్ అంటాడు. ఛత్రపతి శివాజీ కొడుకు కంటే అసలు యేసయ్య విషయమే కాదంటాడు. అంటే మతము కోసము అతడు ఎంత హింసింపడ్డాడు. ఛత్రపతి శివాజీ కుమారుడు అయినటువంటి అతడు తన మతం, హిందూ మతం కోసమా బ్రాహ్మణులు హింసించారు ఆనాడు. ఎందుకంటే శూద్రుడు కదా ఇతడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అది చెప్పారన్నమాట. ముస్లింలతో, అంటే అప్పుడు ముస్లింలు హిందూ అనే పోరాటం అని చెప్పి మొత్తం ఛత్రపతి శివాజీ యొక్క జయంతి జరుపుతున్నారే, అదంతా మోసం. ఆ శివాజీ అలాంటి ర్యాలీ నిర్వహించి వాళ్ళ మావోడని ఓన్గా చేసుకున్నాడు. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఇది కేవలం రాజకీయ కుట్రతో ఎన్నుకుంటున్నారు. కానీ అతడు చాలా అగ్రకులస్తులతో చాలా అవమానపరచబడ్డాడు, హింసింపబడ్డారు. ఒక రాజుగా అయిన కాంచెలే ముస్లింలు కాదు, అతని సింహాసనము తొలగించే విధంగా యుద్ధం చేయటానికి అసలు అక్కడ ఉన్నటువంటి మరాఠీ
ప్రాంతంలో అగ్రకులస్తులే, బ్రాహ్మణోత్సవాలే, అంటే వాళ్ళ గురువులే ఇతను ఎప్పుడు పదవి నుంచి ఈ రాజు ఉండొద్దు, ఒక శూద్రుడు మా మీద రాజు ఉండడం ఏంటి అని చెప్పి ఆయన ఛత్రపతి శివాజీ కుమారుని ఘోరంగా హింసించారు, గోర్లు తీశారు, నానా హింసలు చేసి. ఈ హింస ఏం చేస్తారంటే యేసు ప్రభుతో పోల్చి సిలువలో ఆయన హింస కంటే ఈయన హింస ఎంతో గొప్పదండి. అసలు ఈ ఛత్రపతి శివాజీ కుమారుడికి సరిపాటి కాడు యేసు. ఆయన ఎక్కడికి ఈయన ఎక్కడ? ఈయన మానవుడిగా ఇంత హింస, అంటే హింస పొందిన వారందరూ యేసు ప్రభుతో సమానమా చెప్పండి? ఘోరంగా హింసింపబడినంత మాత్రాన మానవుడిగా ఉన్న వారందరూ హింసింపబడిన తర్వాత, అంటే యేసు ప్రభు కంటే గొప్పగా హింసింపబడిన వారందరూ దేవుళ్ళు అయిపోతారండి? ఆయన పరిశుద్ధంగా జన్మించి పరలోక రాజ్యము తెలియజేయుటకు సువార్త ప్రకటించి నేనే మార్గం సత్యం జీవమని చెబుతూ శిలువ బలియాగమయ్యాడు. లోకం యొక్క పాపశాపము, మానవుల యొక్క పాపశాపము తన మీద వేసుకుని శిలువలో బలియాగమయ్యాడు. లోక పాపలు మోసుకుపోచిన దేవుని గొర్రెపిల్లగా వధింపబెట్టడానికి వచ్చాడు. అట్లా అనుకుంటే పక్కోళ్ళు ఎడమ వైపున కుడి వైపున ఇద్దరు దొంగలు సిలువ వేసుకున్నారు, మరి వాళ్ళు కూడా యేసయ్య అంత వాళ్ళు కావాలి కదా. హింసింపబడిన వారిని బట్టి గొప్పలు దేవుళ్ళు కాదండి. అది నీలాంటి సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు, వివేచన లేని మూర్ఖత్వం ఉన్నవారు అలా హింసింపబడినప్పుడు ఆ కులము బట్టి, ఆ మతాన్ని బట్టి గొప్పవాళ్ళుగా దేవతలకు మీరు చేస్తారు కావచ్చు, కానీ ఆయన మనుషుని చేసిన దేవుడు, మనుషులు చేసిన దేవుడు కాదు 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 కాదు. ఒక కులం కోసము, ఒక మతం కోసము ఘోరంగా హింసింపబడవచ్చు, యేసుప్రభు కంటే ఎక్కువగా శ్రమలు పొందవచ్చు, హింసింపబడవచ్చు, భయంకరమైన వేదన పొంది ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్ళు మనుషులే కానీ దేవుడు కాదు 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 కాదు. దేవుడైన వాడు మానవుడు అవతరించి మనందరి కోసము సెలవులో బలియాగం గావించుటకు ఆయన ప్రవచనాలు భక్తుల యొక్క ఆయా కాలములో భక్తులను దేవుని మార్గం చూపించుటకు దేవుని పక్షంగా ప్రవచనం చెప్పే ప్రవక్తలు కానీ, గురువులు కానీ, స్వామీజీలు ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేర్పుగా ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆది మధ్య రైతుడైన మరి భూమధ్యపురములో భువనస్సినాభి అనే ఆ ఇజ్రాయెల్ దేశంలో మధ్యధర సముద్ర తీరంలో ఆ దేశంలో జన్మించాడు. ప్రవచనం నెరవేర్పుగా ఆయన జన్మించాడు మానవుడిగా. అందరి కోసం ప్రాణం పెట్టుకు వచ్చాడు. ఎందుకు అంటే అందరినీ పరిశుద్ధంగా పావనులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేసి పరలోకంగా పరిశుద్ధ పట్టణం తీసుకుపోవటానికి ఆయన సెలవులో బలియాగం గావించాడు. అందుకు ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి మరి మహనీయులని కులం కోసం, మతం కోసము, దేశం కోసం పాటుపడి ఎంతో వేదన పొంది, శ్రమలు పొంది, హింసింపబడి ఘోరంగా చనిపోయారు. మరి వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు కానీ తిరిగి లేచారండి? మరణం గెలిచి లేచారా? మరి వాళ్ళు యేసు ప్రభుతో సమానమండి? వాళ్ళ మానవులే. వాళ్ళ ప్రవర్తన బట్టి మహనీయులుగా కొనియాడబడే విధంగా అయ్యారు, కానీ వాళ్ళ పుట్టుకతో పాపశాపంలో పుట్టారు. కానీ ఒక మంచి ఆశయముతో దేశం కోసము, సమాజం కోసము, కులం కోసం, మతం కోసము, కుటుంబం కోసము, తన యొక్క జాతి కోసము ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పడరాని పాటలు పడి వారి చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళ జీవిత యాత్ర, వాళ్ళ యొక్క ఆశయ సాధన నిరూపణ చేసుకొని వాళ్ళకట్టుగా గుర్తింపు పొందుకున్నారు. అంత మాత్రం వాళ్ళు అంటే దేవునితో సమానం కాదు. దేవునితో కొంతమంది గాంధీతో పోలుస్తారనమాట. మహాత్మా గాంధీ కదా, మహాత్మా అయిన వాళ్ళందరూ యేసయ్యతో సమానమా? కాదు కాదు. హల్లెలూయా. ఆయన మానవుడిగా వచ్చి మానవుల యొక్క సాధల బాధలు అనుభవిస్తూ, ఎందుకంటే దేవుడు అనేవాడు పైనుండి ఉన్నాడు, మంచిగా తమాషాగా అందరినీ పరిపాలిస్తూ ఇట్లా చేయి అట్లా చేయని.
మానవుడిగా మా ప్లేస్లో ఉండి చూడు ఎట్లా నడుస్తాడో. మాకు వచ్చిన కష్టాలు, మాకు వచ్చిన బాధలు, మాకు వచ్చిన వేదన, ఆయన ఏంటంటే ఆయన సృష్టికర్త చక్కగా పైనుండి చక్కగా కంట్రోల్ చేస్తున్నాడు. అదే మానవుడిగా అవతరించి మా బాధలు సాధలు అనుభవించమని అప్పుడు తెలుస్తుంది అని లోకలు ఇప్పటికీ అంటున్నారు. అందుకోసం మానవుడిగా అవతరించి ఒక నీతిగా బ్రతకడము ఇలాగా, సత్యంగా బ్రతకడం ఇలాగా, ఇది పరిశుద్ధంగా బ్రతకడం ఇలాగా, ఇది క్రమముగా బ్రతకడం ఇలాగని చూపెట్టి అది సెలవులో బలియాగమయ్యాడు. కష్టమండి, నీతిగా బ్రతకడం కష్టమండి, సత్యంగా బ్రతకడం కష్టమండి, పరిశుద్ధంగా బ్రతకడం కష్టమండి, క్రమంగా బ్రతకడం కష్టమండి అంటే కష్టమో నీకు కష్టం కావచ్చు, కానీ దేవుడి ద్వారా ఆ కష్టము క్షేమంగా మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కష్టపడకుండా పని చేయకుండా నీకు ఫలితం వస్తుంది, నోటికి వస్తుందా? ఆహారం ఫలం వస్తుందా? ఆహారం వస్తుందండి. మరి అట్లనే భక్తి కూడా నీతి కోసమో కష్టపడితే తగిన ప్రతిఫలం పొందుకుంటావు, క్షేమం పొందుకుంటావు, ఫలితం ఉంది అని తెలియజేశాడు, నిరూపించాడు. మానవులు అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆ మార్గం చూపించాడు. నేను ఎలా నడిచాను మీ మధ్యలో అట్లే నడుచుకుంటూ దైవిక సహాయం పొందుకో, నేను ఆదుకుంటా, నీకు సహాయం చేస్తాను, నడిపిస్తాను. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నమ్ముకుంటే, యేసయ్య పాదాల మీద పడితే దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, వేదనను సమాధానంగా మారుస్తాడు, ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో గొల్లుగా ఏడ్చేటువంటి కుటుంబానికి అందరు సంతోషం, అబ్బరపడే, ఆశ్చర్యం, విస్మయం పొందే విధంగా అద్భుతం చేశాడు. ఇంకో దగ్గర యేసయ్య దగ్గరికి వచ్చిన వారు కేవలం కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, నానా రకాలైన రోగాలే కాదు, దయ్యంలో పీడింపబడిన వారు సైతం కూడా వస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఆయన 32 సాయంకాలము ప్రొద్దుగూకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యొద్దకు తీసుకొచ్చారు. దయ్యం పట్టిన వారిని సైతం స్వస్థత చేస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర పడేసిన వారిని, రోగములో ఉన్నవారిని, గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనులంగా ఉన్నవారిని, నానా రకాలుగా రోగాలతో పాటు దయ్యము పీడింపబడుతున్న వారు, దయ్యం పట్టిన వారిని కూడా సైతం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేస్తున్నప్పుడు, ఉంచినప్పుడు స్వస్థత చేస్తున్నాడు. ఇట్లనే ఒక తల్లి తన బిడ్డకు దయ్యం బట్టి, అపవిత్రమైన ఆత్మ బట్టి, అపవిత్రమైనటువంటి ఆత్మ బట్టి పీడిపడుతున్నది. ఆ వేదన భరించలేక అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన, ఎక్కడ ఆమెకు విడుదల రాలే. లాస్ట్కి యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా, నా కుమార్తె దయ్యముతో పీడింపబడి దురవస్థలో ఉంది, ప్రాణ సంకటంగా ఉందయ్యా, ఆమె చనిపోయే స్థితిలో ఉందయ్యా అంటే ఆయన అద్భుతంగా స్వస్థపరిచాడు. ఆమె విశ్వాసం పరీక్షించాడు. ఈ రొట్టె ముక్కలను, పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు అంటే ఇజ్రాయేలునేమో దేవుని పిల్లలు అంటున్నాడు, సిదోని మరి అన్యజనుల యేసయ్యను ఎరగని వారు, అనగా ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు కాకుండా వేరొక ప్రజలను, అన్యులను, విగ్రహారాధనలో ఉన్న వారిని మరి కుక్క పిల్లలుగా పోల్చాడనమాట. అయితే ఏమంటుంది తెలుసా, నీ పిల్లలు తినగా, అంటే పిల్లలు తినే ఆహారము మరి బల్ల మీద కింద పడ్డాయి, లేకపోతే వాళ్ళు పడేసింది, ఎవరు తింటారయ్యా? కుక్క పిల్లలే కదా. మరి ఆ కుక్క పిల్ల లాంటి దానిని నన్ను, నా కుమార్తెను కటాక్షించి స్వస్థపరచమంటే, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్టే, నువ్వు కోరినట్టే నీ బిడ్డ బాగోనుగా కానీ పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మార్కు సువార్త
7వ అధ్యాయం 25వ వచనం. మార్క్స్ అపవిత్రాత్మ పట్టిన ఆ చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదల మీద పడేను. సరిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, 29. అందుకైన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము ఆ దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ప్రియా దేని బిడ్డలారా, విశ్వాసం చూస్తున్నది నీ జీవితంలో. దయ్యము పట్టినటువంటి ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళ విశ్వాసం చూస్తున్నారు. విశ్వాసాన్ని బట్టి స్వస్థత, విశ్వాసాన్ని బట్టి దయ్యం పోతుంది. ఆమె కుమార్తెలు పోయి. కొంతమంది విశ్వాసం ఉండదు కానీ అన్న మాటలు తప్పుగా అపార్థం చేసుకొని ముళ్ళగట్టుకుంటారు. పరిశీల భక్తి. అది పరిశీల భక్తి దేవుడు చెబుతున్న గొప్ప గొప్ప మర్మాలు, గొప్ప గొప్ప ప్రత్యక్షలు, గొప్ప గొప్ప ప్రవచన నెరవేర్పుగా చూస్తలేరు. కానీ ఉపమాన రీతికి చెప్పినప్పుడు అబ్బా ఇది వాక్యం నన్నే కొట్టడానికి కొట్టాడు, నా కోసమే కొట్టాడు, నా కోసమే విమర్శించాడు అని చెప్పి ఆ కొట్టినది తీసుకొని, ఆ విమర్శ తీసుకొని ఏసై మీద పగబట్టడం, ఏసైను చంపడము, కుట్ర చేయడం. ఇలాంటి కొంతమంది విశ్వాసులు, పరిశీల భక్తి ఉన్నటువంటి విశ్వాసులు, శాస్త్రంలాగా ఉన్నటువంటి విశ్వాసులు వస్తారండి. విశ్వాసుల ముసుగులు వస్తారు. వాక్యం మంచి మంచి మర్మాలు ఉన్నటువంటి వాక్యము, దైవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ప్రవచన వాక్యము అది తీసుకోరు. కానీ ఉపమాన రీతిగా చెప్పుతున్నది ఇండైరెక్ట్గా ఇది నన్నే కొడుతున్నా, నన్నే వాక్యం ద్వారా అని చెప్పి అపార్థం చేసుకొని ముళ్ళగట్టుకొని ఇంకా దైవ ఉగ్రతకు పాత్రలు అవుతారు. అలాంటి భక్తి శిరోమణులు ఉన్నారు, ఇలాంటి శాస్త్రీయ భక్తులు ఉన్నారండి, ఇలాంటి పరిశీల భక్తులు ఉన్నారు. ఇలాంటి వారిని బట్టి కాదు, వాళ్ళ పట్ల ఇంకా కఠినంగా ఉంటాడు దేవుడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకుంటూ విశ్వాసం ఉండాలి. నీకు కావాల్సిన జీవితం బాగుపడాలి. కానీ చర్చికి వచ్చిన తర్వాత ఈ మాటలకు ఆ మాటలు అపార్థం చేసుకు, ఇది వరకే నీ జీవితం అపార్థంగా అయిపోయింది, బలహీనంగా అయిపోయింది, దయ్యం పట్టిన జీవితంగా అయిపోయింది, అపవిత్రమైన జీవితం అయిపోయింది, అంగహీనమైనటువంటి జీవితం అయిపోయింది, నానా రకాలైనటువంటి గుడితనం అయిపోయింది, అంధకారం మయం. తర్వాత కుంటివాడిగా నీ జీవితం అంతా కుంటితనం అయిపోయింది, నీ పనులన్నీ కుంటి, నీ యొక్క జీవితం అంతా గుడ్డి. నీ కళ్ళు తెరవచ్చుకోవటానికి నీ యొక్క జీవితము మరి కుంటి కలిగిన జీవితం కాకుండా దైవ అనుగ్రహం పొందే విధంగా స్వస్థత పొందుకొని మనం వెళ్ళాలి. దైవుని వాక్యం అపార్థం చేసుకుంటే నీ జీవితం ఇంకా కఠినమైపోతుంది. దేవుని యొక్క శిక్షకు కారకురాలు అయిపోతాం. మన విశ్వాసం. అందుకోసం ఆ స్త్రీ నొచ్చుకోలే, అది అవును సరే ప్రభువా, నీ పిల్లలు తిన్నది కింద పడ్డది, కుక్క పిల్లలు తింటుంది కదా, ఆ కుక్కదంటే అనుకో, కానీ నాకు మాత్రం బాగు కావాలి. ఇలాగ దైవ సన్నిధికి రావాలి. నేను దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాను, ఆయన పాదాల మీద పడి ఎందుకు చేస్తున్నానంటే నేను బాగుపడాలి, స్వస్థ పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి. అలాంటి విశ్వాసంతో రావాలి. అందుకోసమే పౌలు భక్తుడు అంటున్నాడు హెబ్రీ పత్రికలో, ఏమంటుంది తెలుసా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉన్నవాడు ఎలా ఉండాలి, దేవుడు ఉన్నవాడని, ఆయన ఉన్నవాడని చదవండి. హెబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఎస్, ఇలాంటి విశ్వాసంతో రావాలి. దేవుణ్ణి వెతకటానికి రావాలి, దేవుని మాటలు విని దీవించబడటానికి రావాలి,
నాలో ఉన్న దయ్యము కానీ తొలగిపోవాలని రావాలి. నాలో ఉన్న అంగవైకల్య జీవితం నుంచి విడుదల పొందుకోవాలి. కుంటి సాకులు, కుంటి లెక్కలుగా మరి జీవితం ఉండొద్దు, గుడ్డిగా ఉండకూడదు. దైవ ప్రత్యక్షత పొందుకోవటానికి రావాలి. ప్రియా దినములేరా, ఆత్మీయంగా మన గుడ్డివారిగా ఉంటున్నాం. దేవుని నామములో స్వస్థ పొందుకోవటానికి రావాలి. ఈ గుడితనం పోవాలి. దైవ ప్రత్యక్షత నేను పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యం విని నేను కుంటి సాకులతో కుంటి కాళ్ళు కుమ్మరోని కాళ్ళలాగా నేను జీవించద్దు. ఏం చేయాలి? నా కాళ్ళు దేవుని వాక్యం మీద విశ్వాసంగా నడవాలి. కుంటి సాకులు చెప్పద్దు. ఎందుకు రాలి శుక్రవారం అంటే మనం కుంటి సాకులు చెప్తాం. ప్రార్థనకు ఎందుకు రాలి, సాహసం ఎందుకు రావాలంటే చెప్తామా చెప్పామా చెప్తాం. అలాంటి సాకులు చెప్పకూడదు. అది కుంటి సాకులు అంట. ఆత్మీయ జీవితంలో కుంటిపడిపోతుంది కదా, నువ్వు ఎదిగే క్షేమాభివృద్ధి నువ్వు కుంటిపడిపోతున్నది. అందుకో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్వస్థత పొందుకోవాలి. ఆత్మీయతలు ఎదగాలి, నడవాలి. హల్లెలూయా. ఇంతకు మనం భౌతికంగా ఆశీర్వదించబడి లేకపోతే భౌతిక స్వస్థత పొందుకొని పోవడమా? ఈ వాక్యాలు మనం వింటున్నాం. దేవుని పాద సన్నిధిలో పడున్నవారు ఇలాంటి వారేనా? కాదు. ప్రధానమైనది ఇవి సులభతరమే. ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు దేవుని ప్రజలు చేస్తారు, సేవకులు చేస్తారు, పాస్టర్లు ద్వారా జరుగుతుంది, బాబాల దగ్గర కూడా జరుగుతుంది, స్వామీజీల దగ్గర కూడా జరుగుతుంది, ఇమాము మసీదులో ఇమాం వారి దగ్గర కూడా జరుగుతుంది. స్వస్థత మరి అందరికీ జరుగుతుంది. మీరు ఆల్ఫోస్ట్లో చూడు, అల్లా స్వస్థత చేస్తాడు. మీరు చూడండి, దేవుడు స్వస్థత చేస్తాడు, యేసయ్య స్వస్థత చేస్తాడు. నువ్వు చెప్తున్నావు, వేరే కులస్తులు, వేరే మతస్థులు, హిందూ మతస్థులు అందరూ చేస్తారు స్వస్థత. అందరిలో అన్ని మతాల్లో జరుగుతుంది స్వస్థత. స్వస్థతానికి కొదవే లేదండి. అద్భుత సూచక్రియలు, మహత్కాలు జరుగుతున్నాయి. అయితే యేసయ్య సన్నిధికి వచ్చింది నీ రోగ స్వస్థత కాదు, ఫస్ట్ నీ జీవిత మార్పు కోసము వస్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ఇంట్లో సువార్త ప్రకటిస్తూ అందరినీ స్వస్థపరుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన పాదాల సన్నిధికి వచ్చిన వారందరినీ, ఆయన సన్నిధి వచ్చిన వారందరినీ బాగు చేస్తున్నాడు. ఆ క్రమంలో చాలా తండోపతండాలుగా రద్దీగా ఉన్నారు జనాలు. కిక్కిరిసి జనాలు ఉన్నారు. ఆ జనాలు ఉన్నప్పుడు తలుపు తీసుకోవడం ద్వారం దగ్గర రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, చాలా రద్దీగా ఉన్నారు. అయితే ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని నడవలేడు, కూర్చోలేడు, మంచం తరుగుడై పండుకున్నాడు. అది నలుగురు వ్యక్తులు తీసుకుని వచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకుపోతే, ఆయన పాదాల దగ్గర తీసుకుపోతే స్వస్థత అవుతుందని. వాళ్ళ ఇంట్లో రావటానికి జనసమూహం చాలా రద్దీగా ఉన్నారు. తీసుకుపోవటానికి సాధ్యం కాదు. అందరూ బాధల్లో ఉన్నవారే కదా. ఎవరిని పక్క జరిగిననే మేము బాధతో, ఇబ్బందితో, మాకు సమస్యలతో వచ్చాము అనే విధంగా ఉంటారు. కాబట్టి ఏం చేశారు? పైకప్పు తీసి, ఇంటి పైకి ఎక్కి పైకప్పు తీసి 4 వైపులో తాళ్ళతో ఆయన సన్నిధిలో, అంటే ఆయన పాదాల దగ్గర దించారు. ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడ. వాళ్ళ విశ్వాసం చూసి సంతోషించారు అనమాట. ఎంత విశ్వాసం, ఇంత రష్గా ఉంది, ఇంత రద్దీగా ఉన్నది అని వాళ్ళు వాపసు పోవటానికి ఉంది. కానీ ఏదైనప్పటికీ ఈ సమయంలో యేసయ్య దగ్గర మేము వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వాళ్ళ విశ్వాసమే నాకు చూపించింది. పైకప్పు తీసి ఆయన పాదాల దగ్గర ఈ వ్యక్తిని పెట్టాలి. పెట్టినప్పుడు ఆ వ్యక్తిని అంటాడు, మీ విశ్వాసము గొప్పదని చెబుతూ ఏమంటుంది తెలుసా? ఆయనకు వాస్తవంగా రోగ స్వస్థత కావాలి. అవునా? పక్షవాయుగా కొన్ని సంవత్సరాల నుంచి మంచం తరుగుడై
ఘోరంగా పిలుపుబడుతూ దురవస్థలో ఉన్నా, చావలేక ఇటు బ్రతకలేక అలాంటి జీవోత్సవంగా ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరచాలి. కానీ ఏసేమని తెలుసా? నా కుమారుడు, నీ పాపములు క్షమించబడ్డా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము దైవ సన్నిధికి వచ్చింది మన దోషములు క్షమించబడటానికి. ప్రియ దేవులారా, ఈ పరివర్తన లేకపోతే అసలు దేవుని సన్నిధికి రావడము ప్రయోజనం లేనే లేదు. అసలు రోగ స్వస్థ కోసమైతే యేసయ్యలాగా అనేక దేవులనబడిన వారి దగ్గర కూడా అద్భుతాలు జరుగుతాయి, రోగ స్వస్థత జరుగుతుంది. ప్రజలేమో అమాయకులు కాదు, ఏదో ఒక శక్తి ఉంది ఆ దేవతల్లో, ఆ మతములో, ఆ దైవంలో. కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు, ప్రసన్నం చేసుకొని వాళ్ళ రోగ స్వస్థ పొందుకుంటున్నారు, భౌతికంగా వాళ్ళకు ఆశీర్వాదం పొందుకుంటున్నారు. కానీ ఏ దేవుడు నిన్ను పరిశుద్ధపరచలేడు, యేసయ్య తప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపములను క్షమించేవాడు, పాపం నుండి పరిశుద్ధులుగా మార్చేవాడు యేసయ్య తప్ప. ఏ నామంలో రక్షణ లేదు, కానీ యేసు నామంలో రక్షణ ఉంది. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది అందరినీ పాపలను క్షమించటానికి, పాపలను రక్షించటానికి, పాపలను పరిశుద్ధపరచటానికి. ఈ లోకమంతా పాపం, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చిన మహిమను పొందలేక, దేవుని ఆశీర్వాదం పొందలేక జీవోత్సవాల్లాగా జీవిస్తూ వాళ్ళు భౌతికం బ్రతుకుతున్నారే తప్ప వాళ్ళ అంతరంగము నశించే అవస్థలో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే, క్షేలు చచ్చిపోతే నరకపాలవుతారు. అక్షయ జీవితంలో నిలబడతలేరు, సాధ్యమవుతలేదు. వాళ్ళు సాధన చేస్తున్నారు, భక్తి మత సాధన, మత భక్తి సాధన, దైవభక్తి సాధన అనే వివిధ దేవతల యొక్క దైవాలతో సాధన చేస్తున్నారు, సాధ్యమవుతలేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది మానవులను పరిశుద్ధపరచటానికండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఆకాశ సకల అధికారం ఉంది పాపులను క్షమించుటకు, పాపులను పరిశుద్ధపరచుటకు. యేసు నామములో తప్ప ఏ నామంలో లేదు, లేదు, లేదు. చదవండి మార్కు సువార్త 2వ అధ్యాయము. ఓకే, 5వ వచనం. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములను క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే రోగ స్వస్థత కోసం వస్తే పక్షవాయువు కలిగిన వానికి స్వస్థత చేయాలి. అలా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, అలా శాస్త్రులు కూడా. ఏంది దేవదూషణ తప్ప ఇక్కడ ఏమైనా జరుగుతుందా? రోగ స్వస్థత చేయాలి కానీ, విడుదల ఇవ్వాలి కానీ, నా కుమారుడు నీ విశ్వాసాన్ని బట్టి ఇదిగో నీ పాపాలు క్షమించబడడం అంటే, పాపాలు క్షమించటకు ఇతడు ఎవడు? వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆలోచన, చెడు ఆలోచన పసిగట్టి ఆత్మను తెలుసుకొని కలవరపడి నీ పరిపెత్తుకొని పోవడం అనేది సులభమా? నీ పాపాలు క్షమించబడ్డాయని సులభమా? చెప్పండి, ఏది సులభమండి? ప్రియ దేవులారా, ఈ ఉదయకాలంలో మీరు వచ్చి మీ సమస్యలు తొలగిపోనని సులభమా? నీ పాపములు పరిశుద్ధపరచబడుతున్నాయని సులభమా? ఏది సులభమండి? మనం వస్తున్నాం ఉదయకాలంలో దైవ సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో, లేకపోతే ఆయన పాదాల మీద పడటానికి వచ్చాం. ఇప్పుడు సమస్యలు విడుదల పొందటానికి సులభమా? మన పాపములను క్షమించబడి పరిశుద్ధపరచబడము సులభమా? ఏది సులభమండి? ఏది సులభమో? మన సమస్యలు పోవడము సులభమే, కానీ పాపాలు క్షమించబడడం సులభమండి? సులభమండి? ఏ నామం దొరుకుతుంది ఈ అనుగ్రహము? ఈ లోకములో అలాంటి మనసు ఉండవచ్చు, కానీ క్రైస్తవులు మాత్రమో ఇలాంటి తలంపులు ఉండకూడదు. సమస్యల కంటే ముఖ్యమో పాప దోషం పరిహరింపబడము గొప్ప ఆశీర్వదకరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమస్యలు తీరుస్తాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు, ఆర్థిక స్తోమత ఇస్తున్నాడు. ఎదుగో మీకు ఆర్థిక సమస్య తొలగిపోయి ఇప్పటి నుంచి మంచిగా మీరు నేను సహాయం చేస్తాను,
మీకు ఆర్థికంగా గొప్పగా నిలబడతారు. ఇదిగో రోగంతో బాధపడుతున్నారా, రోగ స్వస్థత కలిగజేసి మీకు మంచి ఆరోగ్యంగా నడిపించబడతారు. మీ కుటుంబ సమస్యలని ఆ సమస్య తొలగిపోయి సమాధానంగా జీవిస్తారు. ఇవి సులభం అండి. చదువు అబ్బుతలేదా? అజ్ఞానంలో ఉన్నారా? జ్ఞానం కొదగా ఉంటే నలుగురిని జ్ఞానంని ప్రసాదిస్తాం, జ్ఞాపకశక్తి ప్రసాదిస్తాం, మీకు చదివే విధంగా మనసు కలగజేస్తాను. ఇది సులభమే. కానీ ఆ పాపము నీలో ఆర్థిక స్తోమతను, నీలో ఆరోగ్యము, నీలో జ్ఞానము, నీలో మంచితనము దహించివేది ఏంటిదండి? పాపం, దోషం. అది స్వస్థత పొందటానికి వస్తున్నాం మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది పరిశుద్ధపరచుకోకుండా నాకు సమస్యలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు వేదనలు ఉన్నాయంటే ఆ వేదనకు మూలం ఏంటిదండి? తొలగిస్తాడనమాట. ఈ పక్షవాయువుకు, ఈ దయ్యం పీడిపబడిన విధానము, అంగవైకల్యం ఉన్నవారిని, అనారోగ్యంగా ఉన్నవారికి, నానా విధమైనటువంటి రోగాలతో ఉన్నవారు, కుంటివారు, గుడ్డివారు, సమస్య ఏందండి? వెనకాల ఏముంది? మూలము పాపమని స్వభావాన్ని బట్టి వచ్చింది. ఆ తొలగించటానికి దేవుడు ఏమంటే తెలుసా? నీ పాపం క్షమించబడ్డా నా కుమారుడా. అది మనం పొందుకోవటానికి ఈ ఉదయకాలం వచ్చా, పరిశుద్ధపరచబడటానికి. హల్లెలూయా. 9వ వచనం చదువుదాం. ఈ పక్షవాయువు గలవానితో ఈ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తి ఎత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఏది సులభం అండి? పరిపెత్తుకొని నీ పాపాలు అంటే నీ పక్షవాతము స్వస్థత కలిగి పరిపెత్తుకుని నడవడం సులభం. అది సులభమే కదా. కానీ గొప్ప విషయం ఏం తెలుసా అండి? నీ పాపాలు క్షమించబడ్డాయి అనేది నీ జీవితం తేలిక అవుతుంది. నీ జీవితము ఆ భారం తీగిపోతే అబ్బా నీకెంత ఆశీర్వాదం అండి. ఇది కావాలి. మూలాలకు పోతలేదు పరిష్కారం పొందటానికి కాదు. మీద స్వస్థత, మీద భక్తి, మీద జీవితం, మీద క్షేమం, మీద సదుపాయం, మీద క్షేమం. ఎన్ని రోజులు మళ్ళీ రోగం పోతే రోగం రాదా? ఆర్థిక స్తోమత ఇప్పుడు నువ్వు పొందుకుంటే రేపు ఆర్థిక ఇబ్బందులు రావా? సమస్యలు ఇప్పుడు బాగు అవుతున్నావు, రేపు మళ్ళీ ఇంకా వేరే రకమైన సమస్య రాదా? కానీ వీటన్నిటికీ మూలము పాపం గనక ఈ పాపాన్ని పరిశుద్ధపరచుటకు దైవ సముఖంలో రావాలి. హల్లెలూయా. ఇప్పుడు పొందుకుంటున్న జ్ఞానము రేపు అజ్ఞానంలో పడిపోవా? ఆ పాపం వల్ల నిన్ను అజ్ఞానంలో పడేదా? కనుక మూలముందే మనల్ని అశుద్ధంగా చేసేది, అపవిత్రపరిచేది, దోషంలో పడిగొట్టేది. ఆ దోష నివారణ చేయుటకు, ఆ పాప స్వభావం తొలగించుటకు, మన పరిశుద్ధపరచుటకు ఆయన పాల్సలిలో దేవుడు మనం నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసముతో రావాలి సన్నిధికి. ఎందుకంటే మనము వారము ఏదో మర్డర్లు చేసి, ఏదో వ్యభిచారం చేసి, వేరే వాళ్ళ మరి ఆస్తిపాస్తులు కాజేసి రావడం కాదండి. దేవుని మాట నిలకడగా ఉండలేకపోతుంది. దేవుని మాటలో, దేవుని యొక్క నడిపింపులో, దేవునితో అనుబంధములో, దేవునితో సహవాసములో, అలాంటి తత్వాన్ని ఆ చిన్నగా ఉన్నప్పుడే మనం ప్రక్షాళన చేయుటకు, పరిశుద్ధపరచుటకు, ఆ దోషం నివారించుకోవటానికి, పరిశుద్ధపరచబడటానికి వస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు ఇది గొప్పది. నీ సమస్యలు పోతాయని సులభమే, నీకు విడుదల పొందుకుంటే సులభమే. కానీ పరిశుద్ధపరచబడము అది భయంకరమైన వేదనతో మనకు పరిశుద్ధపరచబడ్డం, మన దోషము ఆయన మీద వేసుకొని మనందరి కోసం ప్రాణం పెట్టి, ఈ ప్రాణము, ఈ వేదన, ఇది బహు భయంకరమైన వేదన ద్వారా మనకు క్షమాపణ కలుగుతుంది. నువ్వు పొందవలసినటువంటి నీ పాప స్వభావాన్ని బట్టి నువ్వు పొందవలసిన నరకయాతన ఆయన మీద వేసుకొని మనకు స్వస్థత కలగజేశాడని, మనకు పరిశుద్ధపరుస్తున్నాడు. నువ్వు క్షమం కోసము ఆయన కష్టాలు పడ్డాడు.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరికి మత్తయి సువార్త 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 చదువుదాం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన ఆ దయ్యములను వెళ్ళగొట్టి రోగుల ఎల్లను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తని యెషయా మనకు చెప్పబడినది. ఆయన మన బలహీనతలు వహించాడు, మన రోగములను బలహీనతలను సహించుకొని మన రోగములను భరించనని ఎక్కడ చెప్పాడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో నెరవేర్చబడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు దేవుడు రోగ స్వస్థతలు దయ్యములు ఎల్లగొట్టడమే కాకుండా మన రోగములను, అంటే ఆత్మీయ రోగములను, మన ఆత్మీయ బలహీనతలను ఆయన సహించి ఆయన భరించాడండి. సిలువకి ఎక్కిందే మనల్ని కోసము ఆయన సహించాడు. సిలువలో మన రోగములను, పాప రోగములను భరించుటకే ఆయన ఎక్కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే అంటాడు యేసు ప్రభువు, మనుష్య కుమారుడికి నాకు భూమి మీద ఆకాశం మీద అధికారం ఇవ్వబడ్డది. ఏం అధికారమయ్యా? పాపములు క్షమించుటకు, నేను పరిశుద్ధపరచుటకు. పాపాలు క్షమించడమే కదా, పరిశుద్ధపరచుటకు. ఎందుకంటే తను మన దోషములను బట్టి సహించి భరించి వహించాడు. ఆయన రక్తం కాచి ఆయన చనిపోయి తిరిగి 3వ దినం లేచాడు. కాబట్టి ఆయనకు అధికారం ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము ఇందాక చదవబడిన దానిలోనే 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద ఆ మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవలనని వారితో చెప్పి. ఫస్ట్ తెలుసుకోండి. ఆ కాలంలో తెలుసుకోలేదు, ఈ కాలంలో అయినా తెలుసుకోండి. పరిసయ్యులు, శాస్త్రులు ఒక సాధారణమైన బోధకుడు అనుకుంటున్నారు. కానీ ఆయన రోగములను భరించుటకు, మన పాప రోగములను, మన దోషములను, మన బలహీనతలను సహించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆ సెలవులో కనపరిచాడు, నెరవేర్చాడు. ఆయన మరణించి తిరిగి సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచాడు. ఆయనకు పరిశుద్ధంగా ఉండడము ఆయనకి ఇష్టం, ఆయన చిత్తం. కాబట్టి మనని ఈ ఉదయకాలంలో పరిశుద్ధపరచుటకు ఇష్టపడుతున్నాడు. మన దోషములను క్షమించుటకు. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ పొందుతావో ఆయన పాదాల మీద పడి, ఆయన నీ రోగము తీసే కంటే, నీ అవిటితనం తీసేసే విధంగా కంటే, నీ గుడితనం పోయే కంటే, నీ హంగహీలన అంటే నీ కుంటితనము పోయే కంటే, ఫస్ట్ నీ దయ్యం ఎల్లగొట్టకుండా కంటే, ఫస్ట్ రోగం స్వస్థత, వీటన్నిటికంటే నీ పాపలు క్షమించబడ్డాయి. గొప్ప ఆశీర్వాదం. అందుకోసమే ఈ ఆదివారము పరిశుద్ధమైన దినం, ఆశీర్వకరమైన దినం. ఈ ఆశీర్వాదం మనకు ప్రాప్తించబడాలంటే పరిశుద్ధపరచబడాలి. అందుకోసం ఆశీర్వాదమైన ప్రభు బల్ల కార్యంలో పాలు పొందేది అందుకొరకే. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందడం. ఎందుకంటే పరిశుద్ధపరచబడడం పాలు పొందాలి. లేకపోతే నీ రోగం స్వస్థత పొందుకున్నా, నీ గుడ్డితనము నుండి విడుదల పొందుకున్నా, నీ కుంటితనం విడుదల పొందుకున్నా, దయ్యం నుండి విడుదల పొందుకున్నా, ఇవి సులభమే అండి.
ఎన్ని జరుగుతలేవు, ఎన్ని ఎన్ని మతాలు జరుగుతలేవు, ఎన్ని కులాలు జరుగుతలేవు, ఎన్ని దైవములు అనేవారిలో జరుగుతలేవు. అందుకోసం పొలం అని పోతలేరు. ఉన్న కుంభమేళంలో ప్రపంచంలో మొట్టమొదటిగా పిలిగ్రిమ్ ప్లేస్. ఏ జనాభా, ఇంత జనాభా లేదని చెప్తున్నారే. వాళ్ళకి ఎందుకు పోయారు? ఎందుకంటే రాక్షసులకు దేవతలకు పోటీ వచ్చింది. క్షీరసాగర మదనములో, అంటే క్షీరసాగరం అంటే ఏంటిది? సముద్రములో, పాల సముద్రములో ఏం చేశారు? ఒక పర్వతం మీద, ఒక పర్వతము, ఆ సముద్రం పర్వతము ఒక పామును ఒక తాడుగా చేసి రాక్షసులు గుంజుతున్నారు, ఇటు దేవతలు గుంజుతున్నారు. ఎవరు గెలిస్తే వాళ్ళు అమృతబాండ్. అలాంటి సమయంలో దేవతలు మోసుకుపోతున్న ఓ గరుడ రూపంలో ఉన్నటువంటి ఆ అమృత భాండములు అంటే అక్కడ చుక్కల పడ్డాయి. 4 త్రైవేణి సంగమం, గంగా, యమున, ఏంటిది ఇంకా సరస్వతి. ఆ 3 కలయిక ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోగరాజ్ అనే ఆ డిస్టిక్లో త్రివేణి సంగమంలో అక్కడ పడ్డాయన్నమాట. ఏంటి? దేవతల కాలంలో ఆ అమృత బిందువులు అంటే అమృత చుక్కలు. కనుక 150, 140 సంవత్సరాలకు వస్తుంది అలా స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. పాపం నుండి అమృతం పొందుకుంటారని. హాలాహలం నుంచి వెళ్ళి అమృతములో అంటే దేవతలలో, ఎందుకంటే ఆ దేవతలు అక్కడ ఈ ఘట్టమని అదొక నమ్మకంతో వెళ్తున్నారు. ఆడ మునిగితే పోతాయండి. అలాగనే క్రైస్తవులారా, మారు మనసు పొందుకొని లేకపోతే మనము బాప్తిసం ఊరికే తీసుకుని కూడా పాపాలు బావండి. మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు. ఎందుకంటే యేసయ్య పాపం నిమిత్తము సమాధి, అంటే పాప నిమిత్తము సెలవులో వేదన పొంది సమాధి చేయబడి 3వ రోజున అట్లాగా ఆ సాదృశ్యంగా మనం బాప్తిసం తీసుకుంటున్నాం. పాపమును బట్టి దోషం అయిపోయి ఆ దోషకార్యం మనం సమాధి పెట్టబడుతున్నాం, జల సమాధి. వాళ్ళ క్రీస్తు ధరించుకొని ఆయన ఎలాగా మరణం గెలిచి లేచాడు, ఆ సాదృశ్యంగా యేసు ప్రభు ధరించుకొని నూతనంగా వస్తున్నాం. అది బాప్తిసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ పుణ్యక్షేత్రాలు వెళ్ళినా, ఏ పుణ్యస్నానాలు చేసినా, ఎలాంటి ఇంకేముంటుంది? 12 సంవత్సరాలకు ఒకసారి మన తెలుగు రాష్ట్రంలో జరుగుతుంది. ఏంటిది? పుష్కరాలు. ఏ పుష్కరాలు? ఘాట్లో మునిగిన తేలిన పాపాలు పోవండి. ఎందుకంటే యేసయ్య రక్తం ద్వారానే కడగబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనం పరిశుద్ధపరచటానికి, ఎప్పటికప్పుడు మనలో ఒక పాప స్వభావం తొలగించటానికి. ఎందుకంటే శరీరంలో ఉంది పాప నియమం. ఆత్మ పట్టకుండా, ఆత్మలో ప్రవేశించకుండా ఏం చేస్తున్నా? వేరుపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకోసమే ఆత్మ నియమం ప్రకారం నడిపించటానికి సహవాసం రమ్మనేది అందుకోసం. కానీ పాప స్వభావం కలిగిన మనసు ఏంటో తెలుసా? పాప నియమం ప్రకారంగానే ఏ లోకరీతిగా శరీర ఆకర్షణ వైపున మనం పోతున్నాం. ఆత్మ నియమము వేరు, శరీర నియమము వేరు. ఈ ఆత్మ నియమము శరీర నియమం ఎప్పుడు సంఘర్షణ ఉంటుంది అనమాట. అయితే మనము ఈ లోకము దుష్టుని యందు ఉంది, శరీరంలో పాప నియమం ఉంది. ఇది ఎక్కువ ప్రభావితం ఏమైపోతున్నాం? ఆత్మను లోబర్చుకునే, ఆత్మను బలహీనం చేసుకునే విధంగానే మానవ జాతి నడిపించబడుతుంది. అందుకోసం ఆత్మ డెడ్ అయిపోయి ఈ శరీర మనసు కలిగే అదే ప్రాణము, అదే ఆత్మ అనుకుంటున్నారు. కనుక నశించే ఆత్మను వెతికి రక్షకుడికి లోకానికి వచ్చి
ఆత్మను శరీరాన్ని వేరు చేసే విధంగా ఆత్మీయ జీవితం నడిపించుటకు నేను నడిపిస్తున్నాడు. అయితే మనం ఎప్పుడు కానీ శరీరము ఉన్నంత వరకు ములుగుతూనే ఉంటాం. మనం పరిశుద్ధపరచుకునేది మన భక్తితో, మన సాధనతో కాదండి. అందుకోసం ఏ శరీరము అతిశయించకుండా క్రీస్తు యందు అతిశయించుటకు, క్రీస్తు ద్వారానే మనం పరిశుద్ధపరచబడటానికి ప్రతి ఆదివారం వస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధపరచబడి ఇదిగో ప్రభు బలకాంగంలో పాలు పొందుతున్నాం. యేసయ్య మనల్ని పరిశుద్ధపరచుటకు రమ్మంటున్నాడు. ఆయన పాద సన్నిధిలో రమ్మంటున్నాడు. ఆయన పాదాలను పడి మొక్కి, తండ్రి నన్ను పరిశుద్ధపరచుము, నువ్వు పరిశుద్ధుడు కనుక నన్ను పరిశుద్ధంగా చేయము. పరిశుద్ధం ఉన్న వాళ్ళే నిత్య జీవం పొందుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనుగ్రహం పొందుకోవాలి. తర్వాత తద్వారా దయ్యాలు, రోగాలు, వేదనకరమైన సమస్యలు తరిపోతుంది. అవి సులభం. పరిశుద్ధపరచబడిన తర్వాత అవి సులభం, ఇచ్చిపోతాయి. మన ఆర్థిక ఇబ్బందులు పోతాయి. గుడితనం, కుడితనం, అవిటితనం అంతా బలా దూరం అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ మూలము తొలగించుకుందాం. పాప స్వభావం తొలగించుకుందాం. ఎప్పటికప్పుడు దాన్ని బలహీనం కావాలి. మన జీవితంలో యేసయ్య రక్తం పరిశుద్ధపరచుటకి ఆయన సన్నిధికి రమ్మంటుడు కనుక రావాలి. పరిశుద్ధపరచటానికి సీరియస్ ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తనని పరిశుద్ధపరచము. పలానా సమయంలో నేను అశుద్ధమైపోయినని మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా గుర్తు చేసింది మనం పశ్చాత్తాపడే విధంగా దానికి మొరపెడితే దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్మదని దేవుడు క్షమిస్తాడు, మన పరిశుద్ధపరుస్తాడు. ఆయన సముఖంలో ఉన్న గొప్ప ఆశీర్వాదము, నిత్య జీవం పొందే ఆ అనుగ్రహమే అందుకోసం వచ్చామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ఆత్మీయంగా నడిపించుటకు దేవుడు మనల్ని పురుగొల్పుతున్నాడు, మనల్ని సంధిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ప్రియ దేవుడులేరా, చాలా మట్టుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ పరిశుద్ధముగా ఉండేటట్లుగా మనం భక్తి చేస్తలేం. నీకు అవకాశం ఇచ్చి ఒక రోజు పడేస్తాడు. నూతన పరచడం వీనికి మనసు లేదు, ఏదో వస్తున్నాడు పోతున్నాడు. ఎందుకంటే స్వార్థపరుడు. జ్ఞానం అవ్వటానికి, చదువు అవ్వటానికి, భవిష్యత్తు పొందటానికి, అంటే ఈ లోకరీతిగా ఏదో ఉద్యోగం, సద్యోగం, వివాహమో, కుటుంబ జీవితమో, ఈ భౌతికమైనటువంటి క్షేమం కోసం వస్తున్నాడని ఈ ఆత్మీయంగా ఇంట్రెస్ట్ లేని వారందరినీ ఒకరోజు తీసేస్తాడు. ఎన్ని రోజులు సుఖభోగాలను బ్రతుకుతామండి? ఆ పాపం స్వభావం తొలగించుకోకుండా నెమ్మది ఉండదు. అందుకోసమే మన జీవితంలో పాపభీతి ఉండాలి పరిశుద్ధపరచబడటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు మనము యేసయ్య పాదాల దగ్గర పడటానికి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండటకు, అందుకోసమే దేవుని విశ్వాసం ఉండుట లేకుండుట, ఆయనకి ఇష్టడు ఉండుట అసాధ్యం. కానీ విశ్వాసముతో ఆయనను వెతికిన వారికి ఫలము దయచేస్తాం. మన విశ్వాసం ఎలాగ రావాలి చెప్పండి? రోగ స్వస్థత కోసం రావాలా? మీద స్వస్థత పొందటానికి రావాలా? అనారోగ్యం నుంచి ఆరోగ్యం కావాలా? చదువు లేని వాళ్ళకు చదువు అవ్వటానికి రావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆర్థిక స్తోమతలోనికి రావాలా? వీటన్నిటికీ మూలము పాపం అనే గుణము తొలగిపోవాలి. అది అశుద్ధంగా అవుతున్న మనని శుద్ధపరచబడాలి. తద్వారా మనకున్న కొదవలు కూడా తీసేస్తాడు. అడుగుతే నీతిమంతుల ప్రార్థన గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతుల మీద మనసు పెడతాడు, దృష్టి ఉంచుతాడు, మరి ప్రార్థనకు చెవియొగ్గి జవాబిస్తాడు. 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఓకే, యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. ఆ నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుగా బలము గలదై ఉండును.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన లేపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రెండు వాక్యాలను మీరు పరిశీలనగా చూస్తే మనకు అర్థమవుతుంది, నీతిమంతుల మీద, ప్రార్థనల మీద దేవుడు దృష్టి ఉంచుతాడు. వారి దోషము విశ్వాసంగా అడుగుతే, ప్రార్థన చేస్తే స్వస్థత, అంటే ఏమి చేస్తాడు? క్షమాపణ కలగజేస్తాడు. తద్వారా వాళ్ళకి రోగం కూడా స్వస్థత అనుగ్రహిస్తాడు. అంటే నీతిమంతుల వారి మీద తన దృష్టి నిలిపి వారి ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దేని బిడ్డలారా, నీతిమంతులో ఇప్పుడు జాబితంలో అంటే పరిశుద్ధపరచబడుతున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మనము దేవుని దృష్టిలో జ్ఞాపకం చేసుకునే విధంగా, మన ప్రార్థనకు జవాబు పొందే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు దేవుడు నీతిమంతుల మీదనే జ్ఞాపకం చేసుకుంటాడు, మరి ప్రార్థనకు చెవి ఒగ్గుతాడు, మిగతా వారితో కాదు. హల్లెలూయా. అందుకోసం మన పరిశుద్ధపరచబడమే దేవుని చిత్తమై ఉంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే లోకము కొంత, దేవుని కొంత. దేన్ని ఏమంటారంటే జారత్వం అంటారు. రెండు వైపులా మనం ప్రయాణం చేస్తే, కాబట్టి దేవుని చిత్తం ఏంది? పరిశుద్ధపరచుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి మనం పరిశుద్ధపరచబడదాం. ముందుగా మన జీవితాన్ని దైవ సమ్ముఖంలో వచ్చిన మనము దేవుని పాదాల మీద పడిన మన జీవితాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధపరచబడే విధంగా, మన దోషము క్షమాపణ పొందే విధంగా, మనం నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఆశీర్వాదంలో, ఆయన పరిశుద్ధతలో పాలు పొందే విధంగా మన జీవితంలో అర్పించుకుందాం. రండి. దేవుడు ఈ వాక్యాల చేత మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ సమయంలో మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. నీ పాద సన్నిధిలో, నీ పాదపీఠములో, నీ పాదాల మీద పడిన వారిని నువ్వు కనికరించి స్వస్థత అనుగ్రహిస్తావయ్యా. గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనులను, నానా రోగములు కలిగినటువంటి వారిని స్వస్థపరుస్తావయ్యా. అయ్యా, అధికారులు సైతం, సామాన్యుల వారిని సైతము, వారు చావు బ్రతుకుల్లో ఉన్న వారిని, మరణించిన ఆ రోగముతో మరణించిన వారిని నువ్వు సజ్జులుగా నువ్వు నిలబెట్టావు. దయ్యముతో పీడింపబడుతున్న వారిని సైతము నువ్వు స్వస్థపరిచావయ్యా. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి స్వస్థపరిచావయ్యా. అయితే ఈ దినమున మాతో మాట్లాడిన మాట, మా జీవితాలను ఇన్ని అనార్థాలకు మూలమైనటువంటి అయ్యా రోగమును ఇదిగో ప్రభా స్వస్థత పొందుకుంటే, పాప క్షమాపణ కలిగితే, ఇదిగో ప్రభా పాపములు క్షమించబడ్డామన్న అనుగ్రహం పొందుకుంటే, మాలో ఉన్న ప్రతి వంకళ్ళు తిన్నగా మారిపోతాయి. మాలో ఉన్న గుడితనము అయ్యా వెలుగుగా మారిపోతుంది. మాలో ఉన్న ప్రతి దయ్యం శ్రేష్ఠుల నుండి విడుదల పొందుకుంటామని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావయ్యా. మీద ప్రభా సమస్యల నుంచి విడుదల పొందుకోవడంలో మళ్ళీ మా జీవితం దయానంద పరిస్థితులు అనగా ఇదిగో ప్రభా ఘోరమైన స్థితిలో పడి ఇంకా సమస్యల్లో, ఇంకా ఇబ్బందుల్లో, ఇంకా ప్రభు అనారోగ్యంలో, ఇంకా ప్రభు స్తోత్ర అపబాధల్లో, ఇంకా కుటుంబ సమస్యలతో మునిగిపోతామని నీ వాక్యం ద్వారా మాతో ఈరోజు స్పష్టంగా మాట్లాడేందుకు వందనాలు. నీ లేఖన సత్యం ద్వారా తండ్రి మా జీవితంలో మూలమైనటువంటి పాపానికి మూలమైనటువంటి ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా, ఆ మూలతత్వమైన ఆ పాప స్వభావం నుంచి స్వస్థత పొందుటకు, పరిశుద్ధపరచబడుటకు, పాప క్షమాపణ పొందుటకు
మేము ప్రభు స్తోత్రము తండ్రి నీ పాద పీఠంలో అనగా నీ పాదముల మీద పడి అయా విశ్వాసంగా సరణుజోచుంటేనే అద్భుతం జరుగుతుందని నీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నాం. అయితే ప్రభు భౌతికమైన ఈవులను అయా స్తోత్రం తండ్రి మా పాపం అనే మూలం తొలగించబడితే తద్వారా మాకు భౌతికమైనటువంటి సమస్యలు కూడా విడిపించే గొప్ప దేవుడు అయ్యా. భౌతిక సమస్యలు ఎవరైనా ఏ దైవత్వం అయినా అయ్యా దేవులనే పడిన వారు సైతము ఎదుగు ప్రభు సమస్యలు విడిపిస్తారు. కానీ నీవు గొప్పగా ప్రభు స్తోత్రము తండ్రి ప్రభు ఆ రోగ స్వస్థత మాత్రము ప్రభు స్తోత్రము కేవలము అదే కాకుండా పాప రోగమును తొలగించే దేవుడు, పాపాన్ని క్షమించే దేవుడు, మనం పరిశుద్ధపరిచే దేవుడు. కారణం నీవు మా అందరి కోసం సెలవులో బలియాగం గావించావు. మేము పొందవలసిన ఆ వేదన ఎదుగు ప్రభు నరకయాతన నువ్వు అనుభవించావయ్యా. కనుక మానవాళిని ప్రభు అయ్యా ఉద్ధరించుటకు పరిశుద్ధపరచుటకు తద్వారా పరిశుద్ధ జీవితం కలిగిన వారికి నిత్య జీవం కలిగిన వారసులుగా నువ్వు చేయటకు ఇష్టపడుతున్నావయ్యా. అట్టి అనుగ్రహం పొందుటకు ఈ ఉదయకాలం వచ్చిన ప్రతి ఒక్కరికి అట్టి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా అలక్ష్యం చేయకుండా అవును కదా నేను పరిశుద్ధపరచబడాలి, అవును కదా నేను పాప క్షమాపణ పొందుకోవాలి, అప్పుడే నా జీవితంలో క్షేమం కలుగుతుందని ప్రతి ఒక్కరు గ్రహించుటకు సహాయం చేయమని ఈ విధంగా అడిగిన వారికి అయా స్తోత్రము తండ్రి నీ పాదాల మీద పడిన వారికి వారి విశ్వాసం ద్వారా అయా క్షమాపణ కలగజేస్తావు, పాప క్షమాపణ పరిశుద్ధపరుస్తావు, నీ జీవంలో పాలుందే విధంగా అనుమతిస్తావయ్యా. అట్టి అనుగ్రహం కలగజేయమని ప్రార్థన చేస్తావు. మా శరీరం ప్రాణమాత్మనిగా చెబుతాం. యేసే నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.